అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా పత్రిజీ మహోత్తరణ వేడుకలు జరుపుకుంటున్నారు బోధన్ పిరమిడ్ మాస్టర్స్. సో ఈ కార్యక్రమం నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమానికి సంకల్పం ఎలా చేసుకున్నారు, మరి 3 రోజులు పత్రిజీ జన్మదినం సందర్భంగా చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి మాట్లాడడానికి మరి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మరి వాళ్ళందరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటగా పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ గంగారెడ్డి సార్తో మాట్లాడి ఈ కార్యక్రమం వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా ఒక్క నిమిషం మీ ధ్యాన పరిచయం చెప్పి ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. మేడం నా పేరు నల్ల గంగారెడ్డి. 2014 నుండి నేను ధ్యానానికి రావడం జరిగింది. నిరంతరంగా ఇందులోపల అయితే 2019 నుంచి సేవ చేయడము స్టార్ట్ అయింది నాది. సో పత్రి సార్తో మీకు మర్చిపోలేని అనుభూతి? పత్రి సార్తో ఒక 2-3 సార్లు ప్రోగ్రామ్స్ ఆర్మూర్ లోపల నాకు కన్వెన్షన్ హాల్ ఉంది. ఆ కన్వెన్షన్ హాల్ లోపల కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్మూర్ లోపల సెంటర్ కూడా ఉండే, అక్కడికి సార్ వచ్చిండు. సార్ ఎందుకు అక్కడ నన్ను చూస్తేనే దగ్గరికి పిలుస్తుండే. చివరికి సార్ బాడీ వేకెండ్ చేయకుండా ముందు కూడా చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరు కూడా మేడం ఎవరు కూడా సార్ టచ్ చేయొద్దని చెప్పిండు. మేము నవనాథ సిద్ధేశ్వర కమిటీ వాళ్ళమందరం పోయినప్పుడు నేను పోగానే సార్ నన్ను మళ్ళా దగ్గరికి పిలుచుకున్నాడు. అక్కడ చేతి లోపల చేతి తీసుకున్నాడు. అంటే నేను చూసినా మేడం ఎక్కడగా నేను కనిపించినా కానీ దగ్గరికి పిలుస్తుండే సార్ నన్ను. సార్ మాట్లాడిస్తుండే ఏంటి సంగతులు అని చెప్పేసి అడుగుతుండే. ఇక్కడ 2021 లోపల కూడా సార్ ఇంటి లోపల కూడా సార్తో తటవర్తి రాగారు వస్తారు, నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినాం మేడం. సార్ ఆ విధంగా సార్ ఎక్కడ ఉన్నా కానీ ఫంక్షన్ లోపల కూడా ఇట్లా సారు దగ్గరికి తీసుకొని నువ్వు నాకు కావాలని చెప్పేసి సార్ అనడం జరిగింది మేడం. సార్ మరి ఇప్పుడు పత్రిజీ మహోత్తరణ వేడుకలు మరి బోధన్ శంకర్ నగర్లో మరి ఆయన పుట్టి పెరిగిన ఈ ప్రదేశంలో జరుపుతున్నారు. దీని వెనుక అసలు కారణం ఏంటి? ఏదైతే ఉందో మేడం, పత్రిజీ తన పూర్తి జీవితం కూడా ధ్యానం కొరకే గడిపిండు. ఎప్పుడైతే పత్రిజీకి ధ్యాన పరిచయం అయిందో తాను 1992 లోపల ఏదైతే ఉందో ఉద్యోగానికి విరమణ చేసి తన పూర్తి కాలాన్ని కూడా ఈ ధ్యాన ప్రచారం కొరకే అంకితం చేసిండు. నిజంగా ఆయన పుట్టినరోజు నాడు ఈ ధ్యానాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనేది ట్రస్ట్ సభ్యుల యొక్క ఆలోచన. అతని పత్రి మేడం కూడా సూచించింది ఏమన్నా అంటే నవంబర్ లోపల 3 రోజులు ప్రోగ్రాం మీరు ఆయన యొక్క జన్మదిన వేడుకలు చెయ్యండి అని చెప్పేసి చెప్పింది. ఈ సందర్భంగా ఒక మహావతారణ లోపలైతే ఎంత పని చేశారు, ఒక అవతారం లోపల పత్రి గారు కూడా ధ్యానాన్ని ప్రపంచానికి అందించిండు. కాబట్టి ఆయన యొక్క జన్మదిన వేడుకల లోపల ఘనంగా ఈ బోధన పట్టణం లోపల ధ్యానాన్ని 18 గంటలు నిర్విరామంగా చేయాలన్నటువంటి సంకల్పంతో రోజుకు 6 గంటలు మేడం, రోజు 6 గంటలు 18 అధ్యాయాలు ఎట్లయితే ఉన్నాయో 18 గంటల ధ్యానం అన్నది ఇక్కడ ప్రారంభమవుతుంది మేడం. సార్ చాలా గొప్ప విషయం సార్. పత్రి సార్కి ధ్యానం అంటే ఎంతో ఇష్టం. మరి ధ్యానానికి పెద్దపీట కూడా వేస్తారు సార్. మరి మీరు ఈ సందర్భంగా 18 గంటల ధ్యానం చాలా అద్భుతంగా ఉంది సార్. సో ఈ కార్యక్రమం గురించి అంటే ప్రమోషన్స్ కానివ్వండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయా సార్? అవును మేడం, స్టార్ట్ అయినాయి. కార్య ప్రణాళిక కూడా స్టార్ట్ అయింది. మాస్టర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. పత్రిజీ యొక్క సందేశం కూడా ప్రతిరోజు కూడా ధ్యానం తర్వాత సార్ యొక్క సందేశం ఉంటుంది. అదేవిధంగా సీనియర్ మాస్టర్స్ అందరినీ కూడా పిలవడం జరుగుతుంది మేడం. సో విన్నారు కదండి, మరి ఎంత చక్కగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మరి బోధన్లో సారు పుట్టిన ఊర్లో అద్భుతంగా ఈ ఈవెంట్ అనేది జరుపుకుంటున్నారు. మరి మరొక మెంబర్ పత్రిజీ శక్తిస్థల్ ట్రెజరర్ డాక్టర్ నీలిమా గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ప్రోగ్రాంలో మేడం యొక్క రోల్ ఏంటి మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ ధ్యాన పరిచయం?
అందరికీ నమస్కారము. నా పేరు నీలిమ. నేను ఫిజియోథెరపిస్ట్ని. నేను 2002లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయి మొత్తం ఈ ధ్యానంలోకి ప్రతిసారి వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వడం జరిగింది. సో డాక్టర్ సత్యనారాయణ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాము. సో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా అంటే కరీంనగర్లో నేటివ్ ప్లేస్, అక్కడ నుంచి ధ్యానం పరిచయం అయింది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఆర్మూర్, ఆ తర్వాత నిజామాబాద్ ఇలా షిఫ్ట్ అవుతూ ఇక్కడ సేవలో కంటిన్యూ అవుతున్నాం. సో మరి మీరు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్లో ట్రెజరర్ కూడా. మరి అసలు ఎలా కనెక్ట్ అయ్యారు? ప్లస్ ఇప్పుడు మహోతరణలో మీ రోల్ ఏంటి? ట్రస్ట్కి కనెక్ట్ అవ్వడానికి కారణం పత్రిజీయే. యాక్చువల్గా నేను నిజామాబాద్లో ఉండాలన్న ఆలోచన నాకు లేకుండే. నేను ఎక్కువగా హైదరాబాద్లో ఉంటే నేను జాబ్ పెద్దగా చేసుకొని నా పిల్లల్ని అక్కడే చదివించుకోవచ్చు, అలాగే అప్పుడప్పుడు ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళి పత్తిసాన్ని చూడొచ్చు, కడతాలు వెళ్ళొచ్చు, ఇలాంటి ఆలోచనలో ఉండేదాన్ని నేను. సో ఎప్పుడు వెళ్ళినా పత్రిజీ ఎక్కడి నుంచి మేడం అని అడిగేవారు. నేను నిజామాబాద్ నుంచి అని చెప్పేదాన్ని. నాది నిజామాబాద్, నాది అనేవారు. ఓకే అన్నాను. ఒకసారి కాబట్టి అలా అన్నారనుకున్నాను. మళ్ళీ వెళ్ళినా కానీ మళ్ళీ అదే క్వశ్చన్, నిజామాబాద్ నుంచి అంటే నాది నిజామాబాద్, నాది అన్నారు. ఇలా ఎవ్రీ టైం నేను వెళ్ళిన ప్రతిసారి నాది నాది అంటే నేను అనుకోవట్లేదు అన్నమాట. సో నేనెందుకు అనుకోవట్లేదు, పత్రిజీ అనుకుంటున్నారు, మరి అది నాది కూడా కదా అని అనుకున్నాక నాకు అన్ని పనులు కనెక్ట్ అవ్వడం జరిగినాయి. అలాగే ట్రస్ట్ మెంబర్గా కూడా ఈ మాస్టర్స్ అందరు కనెక్ట్ అవ్వడం, ముందుకెళ్ళడం జరిగింది. అసలు మరి ఇక్కడ పత్రిజీ జన్మదిన వేడుకలు 3 days జరుపుకుంటున్నారు అని మీరు విన్నప్పుడే మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్? చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే వారు పుట్టిన ప్రదేశం నుంచే ఇక్కడ మొదలయ్యే కదా ఈ వెలుగు, సత్యం, అహింస ప్రపంచమంతా వెళ్ళిపోయింది. సో అలాంటి ప్రదేశంలో ఉంటూ ఇది అందరికీ తెలియచేయాలన్న తపన పెరుగుతూ వచ్చింది. మరి ఇలాంటి వేడుకలతో అందరికీ దగ్గర అవుతాము, అందరికీ దీని ప్రత్యేకత తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నట్టుగా కృష్ణుని యొక్క ప్రత్యేకత ఇప్పుడు అందరికీ ఎలా తెలుసో, కృష్ణ జన్మభూమి, రామ జన్మభూమి ఎలా అవుతుందో మన పత్రిజీ కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతారని అందులో సందేహమే లేదు. సో దీంట్లో మీ రోల్ ఏంటి? ట్రెజరర్గా ఉన్నప్పటికీ మేము అందరము కూడా అన్ని పనులు షేర్ చేసుకుంటాము. ట్రెజరర్గా ఉన్న గంగిరెడ్డి సార్ కూడా హెల్ప్ చేస్తారు, రాజు సార్ హెల్ప్ చేస్తారు, అందరు హెల్ప్ చేస్తారు. అలాగే అందరం పనులు కూడా అన్ని కలిసి చేస్తామన్నమాట. సో తిరిగి చెప్పేది ఉంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళందరం కలిసి వెళ్తాము. వెళ్ళి చాలామంది గ్రామస్తులు ఇక్కడ మేమేం చేసామంటే ఏ గ్రామానికి యాక్టివ్ రోల్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసాం. వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని ఎక్కువ లీడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని మేము మోటివేట్ చేస్తూ ఉంటాం. సో అలా వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రామస్తులను తీసుకొస్తూ ఉంటారు. సో ఇందులో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. ఛానల్ కూడా పెట్టాను, పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ అని. ఈ ఛానల్ ద్వారా అందరికీ పత్రి గారి జన్మస్థలం ఇక్కడ ఉంది అని ఐడియా రావడం కోసమే ఆ ఛానల్ యాక్చువల్గా అందరిది అన్నమాట. అది మళ్ళీ కొత్తగా ఉన్న వాళ్ళు మాస్టర్స్గా ఎదగడానికి అప్పుడు వాళ్ళ గ్రామాలను ఇంకా ఎక్కువ మార్చుకుంటారు మాస్టర్స్గా అవుతే. సో ఈ కాన్సెప్ట్లో ఎవరికి తోచిన సలహాలను వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తున్నాం. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ట్రస్టీ రాజు గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను మా మిస్సెస్ ద్వారా 2011లో ధ్యానంకు రావడం జరిగింది మేడం. ఫస్ట్ మా మిస్సెస్ని నేను ధ్యానం అంటే ఏకీభవించేవాడిని కాదు. తర్వాత మెల్లమెల్లగా ధ్యాన పరిచయం నాకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్లో పనిచేసే అవకాశం కూడా రావడం జరిగింది గంగారెడ్డి సార్ వల్ల. అది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది సో మేడం. ఇక్కడ ఫస్ట్ టైం మరి మీకు పత్రిజీని చూడగానే ఏమనిపించింది? సార్ని చూస్తే నేను ఫస్ట్ సార్కి ఏం డ్రెస్సు, ఏం మెయింటెనెన్స్, అట్లా మామూలు ఋషి లెక్క ఉండకపోతుండే, ఈయనేం గురువు అనుకుంటుంటే సారు చేస్తా అయిన తర్వాత నాకు అన్ని ఎక్స్పీరియన్స్ కలిగినాయి మేడం. నేను లాస్ట్ 3 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే కూడా నాకు 30 pieces అయింది. నీ కింద షోల్డరు, రిప్స్ అన్నీ రీపోయినా కూడా నేను ఒక చెట్టు ఎట్లయితే రీబ్యాక్ అవుతుందో నేను కూడా అట్లా రీబ్యాక్ అయినా. సో ఇప్పుడు పత్రిజీ మహోతరణ వేడుకల్లో మీ రోల్ ఏంటి సార్? పత్రిజీ మహాతరణ వేడుకలో ఈ బాధ్యత అని కాదు మేడం, ఏది ఇస్తే దానికి నేను చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రోల్ అని ఆ రోల్ ఏం లేదు. మరి 3 రోజులు సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్గా అంటే వచ్చిన వారు అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరికీ మంచి భోజనాలు, మంచి టిఫిన్లు తినిపించాలన్న ఆకాంక్ష నాకు ఉంటుంది. పత్రి సార్కి ఏవి ఇష్టమైందో అవి చేపించే ప్రయత్నం అయితే చేస్తాం మేడం. అది నా రోల్ మేడం.
సో మరి ఇప్పుడు ఫస్ట్ టైమే మీరు 3 డేస్ పెట్టుకున్నారా? ఇంతకు ముందు కూడా 3 రోజులు ఎప్పుడైనా చేస్తున్నారా? అది సార్ ఎప్పుడో ఇన్నర్గా థాట్ రిలీజ్ చేసిండు, పత్రిజీ జన్మస్థలంలో 3 రోజులు వేడుకలు కావాలని. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ మేము కూడా 3 డేస్ చేయడానికి ముందుకొచ్చినాం. ఈ ట్రస్ట్ కానీ ఇక్కడ జిల్లా వాళ్ళు కానీ అందరు ముందుకొచ్చారు, దానికి హ్యాపీగా మేడం. సో గంగారెడ్డి సార్, ఇప్పుడు మీరు చెప్పాలి, అసలు 3 రోజులు మీకు ఎందుకు అనిపించింది సార్ చేయాలి అని? మేడం, ఎందుకంటే సామూహిక ధ్యానం చేసినప్పుడే ప్రతి వ్యక్తి లోపల ధ్యానం అనేది స్థిరమవుతుంది మేడం. ఎందుకంటే ఈ పెద్ద కార్యక్రమాల లోపల ఎందరో కొత్త వారు వస్తారు. ఆ కొత్త వారు వచ్చినప్పుడు సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఒక్కసారి ధ్యానం చేశారంటే మళ్ళీ వాళ్ళ ధ్యానాన్ని విడిచిపెట్టారు. నేను కూడా 2014 లోపల మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కొత్తలు నేను వెళ్ళిన మేడం. అక్కడ 2.5 అవర్స్ నేను ధ్యానం లోపల కూర్చుండగానే నేను ఇంటికాడ ఒక హాఫ్ అన్ అవర్ చేసేవాడిని కాదు, కానీ అక్కడ 2.5 అవర్స్ కూర్చుండగానే ఒక స్వర్గం లోపల ఉన్నట్టు నాకు అనిపించింది మేడం. అట్లా అందుకొరకు 3 రోజులు దూరంకి వెళ్ళి వస్తారు, ఒక్కరోజు పెడితే రాలేరు, వచ్చిన మళ్ళీ వెళ్దామంటే కూడా ఎవ్వరు రారు. కనీసం 3 రోజులు ఒక స్థిరంగా ఉంటే ఈ ప్రపంచానికి దూరంగా మనం అయిపోయి మనము మన ఆత్మతోని ఏకమవుతాం మేడం. అట్లా ఒక్క రోజుతోనే ఏదైతుందో ఇది అంతా మనము మన ఆత్మతో కనెక్ట్ కావనేది మా ఆలోచన. 3 రోజులు నిరంతరంగా ఒక గంటలు మనం ధ్యానం చేస్తుంటే మనము మన ఆత్మ ఎదుగుతుంది, కొత్త వారు కూడా ఆకర్షితులవుతారు, దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా స్థిరంగా ఉండగలుగుతారు. ఇట్లా వెళ్ళిపోతుంటే ఏదైతుందో మళ్ళీ మనం ఏం కూడా నేర్చుకోలేము మేడం. దాని కొరకు ఇక్కడనే ఉండి వసతులు ఇంపార్టెంట్ కాదు, ఆత్మజ్ఞానులకు జ్ఞానం కొరకే వస్తుంటారు. భోజనం ఇంపార్టెంట్ కాదు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోపల సారు బ్రహ్మాండంగా ధ్యానామృతాన్ని పెట్టాలంటాడు. మనం కూడా అట్టనే అరేంజ్మెంట్ చేస్తున్నాం మేడం. అది మేడం 3 రోజులు చేస్తే ఎక్కువ మందికి ఈ ధ్యానాన్ని మనము అందించవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయం చేయడం జరిగింది మేడం. వండర్ఫుల్ ఆలోచన సార్. ఎందుకంటే 3 రోజులు అంటే ఒక యజ్ఞాన్ని చేస్తున్నట్టే మీరంతా కలిపి ఇక్కడ. సో మరి దీనికి హాలు అంతా ప్లాన్ చేసుకున్నారా సార్? అవును మేడం. ఇక్కడ బోధన పట్టణం లోపల ఏంటంటే అనుకూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం ఉంది, అతనే శక్కర్ నగర్ లోపల రామాలయం ఉంది. ఈ రెండిటి లోపల కళ్యాణ మండపాలు ఉన్నాయి మేడం. ఓకే. ఈ రెండింటిని మనం కూడా రిజర్వ్ చేసుకున్నాము. నవంబర్ 7, 8, 9 3 దినాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. తక్కువ రెంట్తోనే మనకిస్తారు. మనం చేసే పని ఏదైతుందో లోక కళ్యాణం కొరకు అందరికీ ధ్యానం నేర్పడానికి కొరకు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ కార్యం మంచిది, మీరు చేసే పని మంచిది, పత్రిజీ చెప్పే ధ్యానం ఏదైతుందో ఇది ప్రపంచానికి అవసరము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇచ్చారు మేడం. నిజంగా వాళ్ళిద్దరికి కూడా కమిటీ వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. సార్ మరి ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ పత్రి సార్ పుట్టినరోజు నవంబర్ 11, కానీ మీరు 7, 8, 9 ఈ 3 డేస్ సెలెక్ట్ చేసుకొని పత్రిజీ మహోత్తరణ దినోత్సవం వేడుకలు అంటున్నారు. సో దీని వెనుక కారణం ఏంటి సార్? కారణం అంటే మేడం, పత్రి మేడం లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారు ఏమన్నారంటే నవంబర్ 9 నాడే చేయమని చెప్పారు మేడం. ఓకే. దాని కొరకు పత్రి మేడం యొక్క సూచనతోనే నవంబర్ 9ని చేయాలని నిర్ణయించుకున్నాం మేడం. సో పత్రి మేడం సూచన మేరకు మీరు ఈ డేట్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సరే, ఈవెంట్ ఎలా జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఈవెంట్ ఏదైతుందో మేడం చక్కగా జరుగుతుంది రియల్గా. ఎందుకొరకంటే ఇక్కడ చాలామంది ధ్యానులు ఉన్నారు నిజామాబాద్ జిల్లా లోపల. బ్రహ్మాండంగా ఈవెంట్ జరుగుతుంది మేడం. చాలామంది ధ్యానులు వస్తుంటారు. ఎందుకొరకంటే అంతా ప్లానింగ్ అయిపోయింది. నిమిషం కూడా ఏదైతుందో టోటల్గా ఎలా ఈ ప్రోగ్రామ్ చేయాలా, ఏ టైం లోపల ధ్యానం పెట్టాలా, ఏ టైం లోపల ఏ మాస్టర్ మాట్లాడాలా అంతా కూడా ఏదైతుందో పేపర్ మీద వ్రాయడం జరిగింది. అందరు మాస్టర్స్ కూడా పత్రిజీ జన్మించినటువంటి జన్మస్థలాలకు ఏదైతుందో మేము వస్తాం, మేము అక్కడికి వచ్చి జ్ఞానాన్ని అందిస్తామని చెప్పేసి ఎంతోమంది మాస్టర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది మేడం. యా, థ్యాంక్ యూ సార్.
సో విన్నారు కదండి, మరి ఎంత అద్భుతంగా ఈ ఈవెంట్ జరగబోతుంది అనేది గంగారెడ్డి సార్ ఎంతో చక్కగా తెలియజేశారు. సో మరొక మాస్టర్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్టీ లతా గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం మేడం. మేడం మీ ధ్యాన పరిచయం. నా పేరు కేలత, మాది బోధన్. పత్రి సారు బోధనలో ఎందుకు జన్మించారంటే నేను బోధించడానికి అని చెప్తూ ఉండేవారు. అలాంటి బోధనలో నేను కూడా జన్మించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా ధ్యాన పరిచయము 2012లో అయింది మేడం. కానీ కంటిన్యూగా నేను ధ్యానానికి రావడం 2017 నుంచి. ఓకే మేడం, ఈ సెలబ్రేషన్స్లో మీ రోల్ ఏంటి? ఏమైనా వర్క్స్ స్టార్ట్ చేశారా? మేడం ఇప్పుడు నవంబర్ 7, 8, 9 మహాతరుణ దినోత్సవం జరుపుకుంటున్నాం కదా మేడం. దాంట్లో ఏంటంటే పత్రి సార్ నాకు వచ్చినప్పుడల్లా వంటగదిలో వంటలు చేయించేవారు. పత్రి సార్కి ఏవైతే ఇష్టమైన వంటలు ఉన్నాయో అవి 3 రోజులలో కూడా చేయాలనుకుంటున్నాం మా ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి. అంతేకాకుండా మేడం ఇప్పుడు జన్మస్థల అనేది చాలామందికి తెలియలేదు. మేము ఒక 4 సంవత్సరాల క్రితం కడతలకు వెళ్ళినప్పుడు మేడం మేము ఒక ఆటోలో ఎక్కాము. పక్కన ఒక మాస్టర్ ఉన్నారు. ఇట్లా మనం మాట్లాడుకుంటాం కదా మేడం, మీదే ఊరు మేడం అని ఒక మాస్టర్ అడిగితే మాది బోధన అన్నారు. బోధను మేము సార్ వాళ్ళ ఇంటికి ఇన్ఛార్జ్ జన్మస్థదే అక్కడే గురువు పుట్టారంటే ఆ మాస్టర్ ఏమన్నారంటే కాదమ్మా పత్రి సార్ కర్నూలులో పుట్టారని అన్నారు మేడం. అంటే ఈ సారు బోధనలో పుట్టాడని చాలామందికి కూడా తెలియదు మేడం. అందుకే ఇప్పుడు జన్మస్థల ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం వల్ల కొద్దిగా అందరికీ తెలియజేయాలని మేము ఈ 3 రోజుల ప్రోగ్రాము చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. సో పత్రిజీ జన్మస్థల్ ట్రస్టీ వెంకట్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీ ధ్యాన పరిచయం. నా పేరు కే వెంకటేష్, మాది బోధన్. నేను 2001లో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్కి పూర్తి శాకాహారిగా మారాను. శాకాహారిగా మారినప్పటి నుంచి నా శరీరంలో మార్పులు చాలా బాగా అనిపించాయి. అప్పటి నుంచి నేను పూర్తి శాకాహారిగా మారడం, ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా అక్కడికి వెళ్ళడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. క్యాజువల్గా అంతే. సో పత్రిజీతో మీకున్న సాన్నిహిత్యం? సార్ ఉన్నప్పుడు నేను లేను. సారు బాడీ వేకెట్ చేసినాక సారు ఈ గాలిలో గంధమై సాంగ్ ఉంటుంది కదా, సార్ బాడీ వేకెట్ సాంగ్, ఆ సాంగ్ ప్లే చేస్తే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి ఎప్పుడు చూసిన ఆ సాంగ్. సార్ బాడీ వేకెట్ చేసిన ఆ సాంగ్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం, ఈ గాలిలో గంధమైన సాంగ్. సో మరి ఇప్పుడు పత్రిజీ మహాతరణ వేడుకలు ఎలా జరగబోతున్నాయి, వాటి గురించి మీ మాటల్లో? నవంబర్ 7, 8, 9 మన బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో బుక్ అయిపోయింది మేడం. అందులో నా వంతు పుడతో భక్తిగా నా సేవ నేను చేసుకుంటాను. సార్ ఇది చెప్తే గంగారెడ్డి సార్ ఏది చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలా అనిపిస్తుంది సార్ అంత పెద్ద ఈవెంట్ బోధనలో? మరి 3 days పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ మీరు ఒక యజ్ఞమే నిర్వహిస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కలిసి. సో మీకేమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. అందులో ఒక 1 of the పార్ట్గా ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. ఎంతోమంది ఇరు రాష్ట్రాల ప్రజలు వస్తారు కదా, చాలా కొత్త ధ్యానాలు కలుస్తారు. అంతమందిలో ధ్యానము, డైలీ మార్నింగ్ 3 hours ధ్యానము, ఈవినింగ్ 3 hours ధ్యానము, అది అఖండ ధ్యానము, మళ్ళీ అందరితో కలిసి ధ్యానం చేయడంలో ఎనర్జీ తీసుకోవడము బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మరి మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మరి పత్రి సార్తో కూడా ఎంతో సాన్నిహిత్యం ఉండి మరి ముఖ్యంగా బోధన్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా బోధిస్తూ నిరంతరం ధ్యానం కోసమే తప్పిస్తున్న ఆ సీనియర్ మాస్టర్ మరెవరో కాదు, సాయిలు గారు. సో వారితో ఈ ఈవెంట్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ మీకు మొట్టమొదటిగా అసలు ఈ పత్రిజీ జన్మదిన వేడుకలు ఈ డేట్స్లో జరుగుతున్నాయని మీరు ఎప్పుడు విన్నారు? వినిపించిన వెంటనే మీకేమనిపించింది? చాలా ఆనందం అనిపించింది మేడం. ఎందుకంటే ఫస్ట్ అసలు ధ్యానం గురించే తెలియదు మాకు. స్టార్టింగ్లో 2011లో మా అమ్మాయి కృష్ణవేణి పాంప్లెట్ ద్వారా ధ్యానంకు పోయి వైజాగ్లో ప్రోగ్రామ్ విన్నా. ఆ ప్రోగ్రాంలో పత్రిజీ అందరినీ ఇన్వైట్ చేసి స్టేజీ మీద బ్రహ్మకుమారి వాళ్ళని, ముస్లిం వాళ్ళని స్టేజీల మీద ఎక్కించి, అప్పుడు ధ్యానం చేసిన వాళ్ళని కూడా స్టేజీల మీద ఎక్కిస్తే అప్పుడు అనుకున్నా మాకు ఇంకో గురువు వేరే ఉండే, ఈ గురువు అందరికీ గౌరవిస్తున్నాడు, నేను ఇప్పటిదాకా మా గురువుని ముట్టుకునే, ఇటువంటి గురువుకి ఒక్కసారైనా నేను కలిసి మాట్లాడాలని నాకు తపన ఉండే. స్టేజీ దిగంగానే ఫస్ట్ సార్ నాకే సేకండి ఇచ్చిండు.
తర్వాత అట్లా సార్తో మునిగిపోయినా ఈరోజు మా బోధనలో జన్మస్థల్లో పత్రిజీ పుట్టిన ప్లేసులో, ఎందుకంటే మన గురువు మన ఊళ్ళో పుట్టి ప్రపంచమంతా వెళ్ళిపోయినప్పుడు మనకెంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఇంత పెద్ద పండగ చేస్తున్నామంటే ఇంతకు మించిన ఇంకా గొప్ప పండగ లేదు. దానికోసం నా వంతు ప్రతి మా డిస్టిక్లా మండలు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎన్ని గుడిసెకు గుండెకు ధ్యానం యొక్క ప్రచారణ ప్రతి వ్యక్తికి అందాలి, బోధన అంటే తెలియాలి. చాలామందికి ఇప్పుడు మేడం అన్నట్టు కర్నూలు ఉన్నాడు అని, కర్నూలు అక్కడ అక్కడ జాబ్ చేసిండు కానీ ఇక్కడ పుట్టిండు. ప్రతి అడుగు ఈ స్థలముల వేసిండు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ స్థలములో వాళ్ళ అడుగు పడితే జీవనం పావనంగా మారిపోతుంది. వాళ్ళ జీవితం లోపల మార్పు, నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఇక్కడ ఒక్కసారి వాళ్ళ వచ్చి అడుగు పెట్టిర్రనుకో వాళ్ళకే మార్పు. ఈ యొక్క 7, 8, 9 నవంబర్ లోపల ఎంత మార్పులు వస్తాయో అద్భుతంగా ఉంటాయి మేడం. వండర్ఫుల్ సార్. సో మీ అందరికీ చాలా గర్వంగా ఉంటుంది కావచ్చు, పత్రిజీ జన్మించిన ఊర్లో మీరందరూ ఉంటున్నారు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకోబోతున్నారు కాబట్టి ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వచ్చినాక ఒక్కొక్క రకంగా ఆ ప్రేమ అనేది అనుభూతులు ఇవే చెప్పరాదు. ఆ అనుభూతులు అనేది మన ముఖంలో కళగా అనిపిస్తుంది. అంత ఆనందం ఇప్పుడే మాకు స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు వస్తారో ఆ 7, 8, 9 అని ఇంకా ఇప్పుడు వెతుకుతున్నాం, ఎప్పుడెప్పుడు వస్తాయి ఆ రోజులు గడిచిపోతావు అని మేము ప్రచారంకు రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. అందరు రండి, మా బస్సు రెడీ ఉన్నది సిద్ధంగా ఉన్నాం కదా. ఓకే, బాగుంది సార్. సో అందరూ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారండి, ఏ కళ్ళతోటి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడే రెడీ. ఆల్రెడీ మీ సైడ్ నుండి ప్రచారం కూడా స్టార్ట్ అయింది మేడం. ఖచ్చితంగా ఇప్పటికే ఎంతో మందికి మా దగ్గర ఇట్లా జరుగుతుందని మొన్న తిరుపతి ప్రోగ్రాం పోయినప్పుడు కూడా చెప్పిన, మీకు ఇట్లా జరగబోతుంది, మీరు రండి అని మాకు గుర్తున్న వాళ్ళకు వీలైనంత మటుకు చెప్పిన. వాళ్ళు కూడా అన్నారు ఇప్పటిదాకా బోధనకు రాలే, ఇప్పుడు ఖచ్చితంగా వస్తామని వాళ్ళు కూడా మాకు చెప్పడం ద్వారా ఇంకా మాకు సంబరాలు ఎక్కువ పెరిగిపోయినాయి. సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే అందరి వీడియో రిలీజ్ అవ్వగానే ఎప్పుడెప్పుడు వస్తాయని వాళ్ళు కూడా ఎదురు చూసేటట్టు ఉంది సార్. మరి ఆ ఎనర్జీ అట్లుంటుంది, పత్రిజీ ఎనర్జీ. ఇక్కడ అడుగు పెట్టి ఎక్కడనో ప్రపంచం అంతా తిరుగుతూనే ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు ఆయన పుట్టిన ప్లేసులో ఆయన నడిచిన అడుగులల్లా మనం అడుగులు వేస్తున్నామంటే ఇది ఎంత గొప్ప దినము. ఎందుకంటే కృతయుగంలో విష్ణుమూర్తి 16,000 సంవత్సరాలు జీవించుండు, త్రేతయుగంలో శ్రీరామచంద్రుడు 15,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 12,000, ఈ కలియుగంలో 4,000 సంవత్సరాలలో ఎంత కార్యం చేసిండ్రో వాళ్ళు మహానుభావుల రాముడు కృష్ణుడు వాళ్ళు మనకు తెలియదు. కానీ ఈ 30-40 ఏళ్ళల్లో అంత ప్రపంచంకు సరిపోయే పుణ్యం ఇచ్చిపోయాడు పత్రిజీ. అంత గొప్ప పుణ్యం ఇది, ఇంతకు మించింది ఇంకోటి లేకపోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నిజంగా చక్కగా చెప్పారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సావిత్రి పిరమిడ్ కేర్ సెంటర్కి ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మయ్య గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు లక్ష్మణ్, ఇక్కడే బోధనలో ఉంటాను నేను. నాకు ముందుగా ధ్యాన పరిచయం ఇందాక మన సాయిల్ మాస్టర్ ద్వారా నాకు పరిచయం అయింది. అది మేడం ధ్యానం కోసం రాలేదు, నేను భోజనం కోసం వచ్చిన. భోజనం టిఫిన్ ఆయన టోకెన్లు తీసి పెడుతున్నాయి మా కోసం. మేము ఆల్రెడీ స్వాధ్యాయలో పరిచయం, మేము స్వాధ్యాయ చేస్తుంటే అంత పరిచయం మేము. అన్న నీకోసం నేను టోకెన్లు తీసిన, టిఫిన్కి తీసిన రా అన్నాడు. భోజనం కూడా మధ్యాహ్నం ఫుడ్ కోసం వచ్చిన. ఆ ఫుడ్ కోసం రావడం వలన సరే తిన్నాం కదా కాసేపు కూర్చుందాం సార్ గురూజీ ఆల్రెడీ నా గురువు ఉన్నాడు, ఈ గురువు కూడా కొంచెం చూద్దాం మరి ఈయనేం చెప్పుకొస్తాడు అని ఇక తిన్నందుకన్నా పోయి కూర్చుండాలని చెప్పేసి నాకు ధ్యాన పరిచయం అట్లా స్టార్ట్ అయింది మేడం. అక్కడ కూర్చున్నాం 3 గంటలు ధ్యానము. ఆ 3 గంటల ధ్యానం లోపల మేము గింత ఓలు చేస్తారు 3 గంటలు మాతో యాడ్ అవుతుంది వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ కూర్చున్న తర్వాత సార్ ఫ్లూట్ మ్యూజిక్ అవన్నీ విన్న తర్వాత ఇక సొంత ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అప్పుడైనా ఇల్లు కట్టుకున్న కొంచెం అప్పండి ఆలోచనలు అవన్నీ టెన్షన్ ఉంది. ఈ టెన్షన్లు ఈ ధ్యానం మీద కుదురుతుంది అనే ఒక ఫీలింగ్తో కూర్చుండి 3 గంటలు అనుకుని వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ సార్ ఓకే చెప్పగానే 3 గంటలు అయిపోయిన విషయం మాకు తెలియదు మేడం అప్పటి వరకు. ఆ విధంగా 2012 లోపల 3 రోజుల ప్రోగ్రామ్ అయితే సార్ ఇక్కడ చేసిండో ఫస్ట్ డే నాడే నాకు అనుభవం వచ్చేసింది. అది ½ అన్ అవర్ నేను కూర్చుని అనుకున్నా 3 అవర్స్ అయిపోయింది. ఆ విధంగా ధ్యానం యొక్క పవర్ అని తెలుసుకొని ఇప్పటికీ 2012 నుంచి 25 వరకు కంటిన్యూ ధ్యాన ప్రచారం సప్తాహాలు చేయడం ఇవన్నీ చేస్తున్నాం మేడం. ఇంకో నా అదృష్టం ఏంటంటే సార్ ఇంటికి గత 6-7 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉంటూ ట్రస్టీ కాకముందు ఇన్ఛార్జిగా ఉన్న ట్రస్టీ అయిన తర్వాత కూడా మా మేడం ట్రస్టీ నేను ఇక్కడ సేవలు చేసుకుంటా ఇద్దరం కలిసి వచ్చిన అతిథులకు అందరికీ వంటలు చేసి పెడుతుంది మా మేడం. నేను ఆమెకేం నా సహకారం చేస్తాను. నేను
ఇది మేడం. ఓకే సార్, ఇప్పుడు పత్రిజీ మహోత్తరణ వేడుకలు గురించి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మేడం ఇది సార్ యొక్క కోరిక. ఇది డైరెక్ట్ సారు పాత ఇల్లు ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్త ఇల్లు ఇది, పాత ఇల్లు ఉన్నప్పుడు బయట మీటింగ్ పెట్టించాడు సార్. బయట మీటింగ్ పెట్టి సారు మనస్ఫూర్తిగా అన్నాడు. ఏమన్నాడంటే, నెక్స్ట్ ఇయర్ నేను 3 రోజులు ప్రోగ్రామ్ చేస్తున్నా, ఇక్కడనే 3 రోజులు ప్రోగ్రామ్ చేస్తా, నీకు ఇన్ఛార్జ్ ఉన్నావు కదా నా ఇంటికి, నీళ్ళలో ముస్తావా పాలలో ముస్తావా అన్నాడు. నేనన్నా సార్ని చూసి ఇట్లా సార్ పక్కనే కూర్చున్నాం మేము, గంగరెడ్డి సార్ కూడా ఉన్నాడు ఆ టీంలో, ఇట్లా కూర్చున్నాం. సార్ని చూసిన, ఎందుకంటే కొంచెం భయం వేసింది సార్ని. సార్ ముఖం చూడాలంటే కొంచెం ధైర్యం కూడా కాబడుతుంది మేడం, ఎందుకంటే నేను అనుభవించాను. నేను భయపడి ఇట్లా చూసిన, ఏమన్నా ఏమంటాడు సారు, పాలంటే నీళ్ళు తప్ప అంటాడేమో, నీళ్ళంటే పాలేం తప్ప అంటాడేమో అని ఇట్లా చూస్తే కాసేపు నన్ను చూసి నవ్విండు, ఇట్లా తల ఊపిండు, తల ఊపేసి ఆపేసిండు. అలాగే గంగరెడ్డి సార్కు 1,00,000 మందికి నువ్వు భోజనాలు పెట్టాలా అంట, నువ్వు భోజన ఖర్చు నువ్వు మొత్తం పెట్టుకోవాలి ఎంతనా కానీ అని చెప్తే సార్ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. తప్పకుండా సార్ అన్నాడు. ఈ విధంగా సారు కోరిక ఇప్పుడు నెరవేరుస్తుంది అనే ఒక ఆనందం మాకు చాలా ఉంది మేడం. ఎందుకంటే స్వయంగా మాకే చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు మా ద్వారానే జరుగుతుందంటే అది అట్లా చెప్పుకునే అంత ఆనందం అది చెప్పరాదు మేడం. మాకు స్వయంగా మొక్కలు చూసి చెప్పిండు మాకు. ఇప్పుడు మేమే చేస్తున్నాం మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని. ఇది చాలా ఆనందకరమైన విషయం. యా, థ్యాంక్ యూ సార్. సావిత్రి పిరమిడ్ కేర్ సెంటర్కి కేర్ టేకర్గా ఉన్న సాయిబాబా గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా అసలు మీరు ఇక్కడ కేర్ సెంటర్గా ఎలా నియమింపబడ్డారు? నమస్కారం. ముఖ్యంగా గురువుగారు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మాభివందనం తెలుపుతూ చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా నేను రైల్వేలో స్టేషన్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తూ ఆయన చుట్టే తిరుగుతున్నాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతున్నాను, కానీ నాకు పర్మిషన్ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదేమో అనుకున్నాను. అన్ని రోజులు నేను భక్తి మార్గంలో ఉన్నాను, శాకాహారిగానే ఉన్నాను. నేను ఎప్పుడైతే 2018లో అక్టోబర్ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఈ ఆత్మజ్ఞాన మార్గంలో తటవర్తి రాఘవేంద్రరావు ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నాకు చాలా సంతోషం అనిపించింది. భక్తి మార్గంలో ఉన్నంత తృప్తి లేకుండా ఇందులోకి వచ్చిన తర్వాత చాలా సంతోషపడితే అట్నే లాస్ట్ పత్రిసారు బాడీ వేకేట్ చేసే టైంలో బర్త్డే బోధనలో జరుగుతున్నప్పుడు నేను అటెండ్ అయినా నేను సమయానికి రాకుండా లేటుగా వచ్చిన. అప్పటికి బాగానే జరిగింది. లాస్ట్ చివరిలో కూర్చున్నాను. మీటింగ్లో కూర్చున్న తర్వాత పత్రిక సార్ ఏమన్నారంటే 2095 వరకు ఎవరు నాతో ఉంటారని అడిగాడు అందరినీ. ఓకే. అప్పుడు నేను కూడా చేతులెత్తాను బ్రహ్మాండంగా సంతోషంగా. మీటింగ్ నడుస్తుంది, 1 గంట అయింది. గంట తర్వాత సార్ను ఈ స్టేజ్ నుంచి అటు ఇటు నడవలేక పట్టుకొని నడుస్తారు. అయ్యో ఇప్పుడే అన్నాడు కదా గురుగారు 2095 దాకా నాతో ఎవరు ఉంటారు అని. ఈయన ఇప్పుడే వీక్ అయిపోయాడు, ఈయన ఏం గురువు, ఈయనతోనే ఏముంటాం అని నేను అనుకొని ఎక్కడ దూరం ఉన్నా స్టేజ్కి. అప్పుడు ఆయన ఇట్లా నడుస్తున్నారు, ఇద్దరు పట్టుకున్నా కూడా ఆగి ఇట్లా తిరిగేసి నన్ను గంభీరంగా చూశాడు. నేను సన్ అయిపోయినప్పుడే ఏంటి నేను అనుకున్న మనసుది ఆయన గ్రహించేశాడు, నన్ను ఎట్లా చూస్తుండు చూడాలి. అప్పుడే సరెండర్ అయిపోయినాయి నాకు అనుకొని సైలెన్స్గా కూర్చున్నాను. సెలబ్రేషన్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇక విపరీతంగా నాలో ఉద్రేకం పెరుగుతుంది ఆత్మజ్ఞానం గురించి. ఈయన ఇంత మహా గొప్ప గురువు, ఈయనను వదలొద్దు అని చేసుకుంటూ వచ్చిన. ఈలోగా బాడీ వేకెట్ అయిపోయింది గురుగారు. అయిపోయిన తర్వాత ఈ ట్రస్ట్ ఏర్పడ్డది. ట్రస్ట్ ఏర్పడిన తర్వాత వాళ్ళకి నేను అవసరం ఉంది కాబట్టి వాళ్ళంతా వాళ్ళు అడిగారు ట్రస్టీస్. ఓకేనని సంతోషంగా వచ్చి ఇప్పటికీ ఈ జనవరి వస్తే 2 years కావస్తుంది. బ్రహ్మాండంగా సంతోషంగా చేస్తున్నాను. వచ్చేవారికి ధ్యానం నేర్పడం, నాకు ఉద్రేకంలో ఇంకా ధ్యానం పెరుగుతూనే ఉంది. నాకు అనుభవాలు కూడా వస్తున్నాయి. నేను ఈ మార్గంలో వచ్చి ఇక్కడ ఇంత సేవ చేస్తున్నంటే ఎలాంటి సమస్య కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ విషయాలు కానీ పటాపంచలు అయిపోతున్నాయి. నాకు ఇబ్బంది లేకుండా, నాకు తెలియకుండానే తీరిపోతుంది. ఏ పనులైనా ఈజీగా అయిపోతుంది. సో మరి దీని గురించి ఇప్పుడు మీరు ఇక్కడ జరపబోతున్న ఈవెంట్ గురించి మొట్టమొదటిగా మీకు విన్నప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించింది మేడం. ఎందుకంటే ఈడ ఒక్కరోజు కూర్చుండే 2 రోజులు కూర్చుండి వీళ్ళకి ధ్యానం చేస్తుంటే, నేను ఇంత సేవ ధ్యానం చేస్తుంటే నాకింత అనుభవం, అంత శక్తి వస్తుంది. మరి 3 రోజులు వీళ్ళు ధ్యానం చేస్తే ఇదొక యజ్ఞం అన్నట్టే. ధ్యానమా యజ్ఞం. ఈ ధ్యానమా యజ్ఞంలో అందరూ ధ్యానం చేస్తుంటే
వాళ్ళకెంత చెడు మార్గంలో పోయిన వాళ్ళు కూడా సరైన మార్గానికి వచ్చి వాళ్ళు సరైన ఆత్మజ్ఞాన మార్గంలో ఉంటారని చాలా సంతోషపడుతున్నాను నేను. అందుకని 18 గంటలు జ్ఞానయజ్ఞం జరుగుతుంది కాబట్టి చాలా మంచిది. ఈ వచ్చిన వారికి కూడా నేను మంచి సేవ చేయదలుచుకున్నాను. వాళ్ళకు అకామిడేషన్ కానీ ప్రతిదీ A to Z అన్ని విషయాలు నేను అవస్థ పడకుండా, నేను బలహీన పడకుండా నా సర్వము వాళ్ళకు ఉపయోగించి సేవ చేస్తుందని అంత ధైర్యంతో సంతోషంగా నేను ముందుకు వచ్చినాను మేడం. ధన్యవాదాలు. ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగారెడ్డి సార్ ధర్మపత్ని యమున గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. నాకు ముందు మా సార్ కర్తలకు తోలకపోయిండు, పత్రి సార్ తటికి తోలకపోయిండు. సార్ దగ్గరికి పోయినాము. ఆ ఒక మేడంని కొట్టిండు. కొడితే నాకు బాగా భయం వేసింది. భయం వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా సార్ నాన్న, అరే సార్ అంటే గిట్లుంటాడా, ఒక గురువు అంటే గిట్లుంటాడా, మరి అట్లా ఎందుకు కొట్టిండే, ఇది నాకు మంచిగా అనిపించలేదు, నేను రాని కానీ చెప్పేసిన మా సార్కు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చినాక మా ఇంటికి పత్రి సార్ వచ్చాడు. పత్రి సార్ రాగానే మళ్ళీ మేము ఇద్దరం పోయినాము. పోయినాక సార్ని ఇట్లా బాగా తొక్కుతున్నారు, ఇద్దరు కలిసి తొక్కితే మాకు ఇంతగానం తొక్కుతుండ్రు సార్ని ఏంది అని నేను బాగా ఇదైనా. హైట్కెళ్ళి ఇక సార్కు భోజనం తీసుకొచ్చారు. భోజనము మా ఇద్దరిని కూర్చుండబెట్టి సారు మాకే ఇచ్చేసి ఆ భోజనం ఇచ్చేస్తే, సార్ అంటే ఇట్లా ఉన్నాడు, అట్లా చూపించిండు కానీ ఇట్లా ఉన్నాడని మాకు అప్పటి నుంచి అనుభవం ఎక్కువైపోయింది. ఇక మళ్ళా తట్టవర్తి రాఘవరావు సారు క్లాసు 2 సంవత్సరాలు పెట్టినామంటే కంటిన్యూగా మేము మెడిటేషన్ ప్రోగ్రాలు చేస్తూ ఉన్నాము. క్లాసులకు ఎక్కడికంటే అక్కడ వెళ్తున్నాం మా సార్ నేను. ఈ బోధనకు అమాస పున్నంకు ప్రోగ్రాలకు. సో బోధనలో ఉన్న సావిత్రి పిరమిడ్ కేర్ సెంటర్లో అమావాస్య పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. భోజనాలు గిన అన్నీ చక్కగా జరుగుతున్నాయి. మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి తెలంగాణ భాషతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీలిమ గారు, మరి ఈ 3 days ఈవెంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? మేడం ఉన్నాయి. ఇక్కడ మనకి చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ మంది సింగర్స్ ఉన్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి బయట నుంచి మన టీంలో తెప్పించుకోవాలనుకున్న రెడీగా ఉన్నాము. మరి డిసైడ్ అయ్యి ఎక్కువ చేయాలనుకుంటే అలా, కానీ ఇక్కడే చాలామంది ఉన్నారు మేడం. నేను చేస్తా అని క్యూ కడుతూ ఉన్నారు. ఓకే మేడం. సో ఫైనల్గా గంగారెడ్డి సార్, సో మరి వస్తున్న వాళ్ళందరికీ అకామిడేషన్, చాలామందికి రావాలని ఉన్న రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇంతమందికి అకామిడేషన్ ఉంటుందా లేదా అని. సో ఆ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి మీ మాటలు? మేడం, ఎట్లా అంటే నిజామాబాద్ జిల్లా నుండి 25 కిలోమీటర్ దూరం లోపల బోధన ఉంటుంది. నిజామాబాద్ వరకు అన్ని ట్రైన్స్ ఉన్నాయి మేడం. ఈ ఇండియాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి రావాలనుకున్నా కానీ నిజామాబాద్కు ట్రైన్స్ సౌకర్యం ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడే ట్రైన్ బుక్ చేసుకుంటే నవంబర్ 7, 8, 9 తేదీలకు బుక్ చేసుకోండి. అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం లోపల బోధన ఉన్నది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏదైతే ఉందో నిజామాబాద్ నుండి బస్సు ఉంది. ఈ విధంగా బోధనకి రావడానికి ఏం ఆటంకం అన్నది లేదు. ఇక్కడ మాత్రము రామాలయం యొక్క ఫంక్షనాలు తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఫంక్షనాలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలామంది ధ్యానులు కూడా ఉన్నారు. ఇంకా మాకు ఇంటర్నేషనల్ హోటల్స్ కావాలంటే కూడా ఒక 20 కిలోమీటర్ల దూరం లోపల మనకు నిజామాబాద్ పట్టణం లోపల మంచి ఇంటర్నేషనల్ హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి మీకు అంగులతో కావాలంటే అటువంటిది మనం కూడా పెయిడ్ అకామిడేషను వసతి ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అందరికి కూడా ఉచిత వసతి కూడా ఉన్నది. ధ్యానులందరూ కూడా ఏదైతే ఉందో సింపుల్ జీవనం ఉంటుంది. ఎట్లా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతుంటారు. నిన్ను కూడా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినాము. అక్కడ ఎట్లా ఇస్తే అట్లా ఉండి భోజనం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది మేడం. ఆ భోజనాలను స్వీకరించి ధ్యానం లోపల పాల్గొని అక్కడ ఆనందాన్ని పొందినాం. అట్లనే మీరు కూడా అందరు కూడా రండి. ఎంతమంది వచ్చినా కానీ మేడం ఇక్కడ
ఏర్పాటు చేయడం జరిగింది. సార్ లోకల్లో ఆటోస్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా? లోకల్లో కూడా ఆటోస్ కూడా ఉన్నాయి మేడం. ఆటోస్ కూడా మేము ఫ్రీగానే అరేంజ్ చేసినాము. మనం ఇక్కడ పత్రిజీ మహావతరణ వేడుకలది ఏదైతే ఉందో ఐడి కార్డ్ ఇస్తుంది. ఐడి కార్డ్ ఇస్తాం. ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆటో ఫ్రీ మేడం. ఓకే. అది కూడా ఏర్పాటు చేసినాం మేడం. సో విన్నారు కదండి, మరి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ అకామిడేషన్ ఉంది, పెయిడ్ అకామిడేషన్ ఉంది. హాల్ నుండి అకామిడేషన్కి వెళ్ళడానికి లోకల్లో మరి ఫ్రీ ఆటోస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తారంటే ఎంత అద్భుతంగా జరగబోతుందో ఈవెంట్ ఎప్పుడెప్పుడా అని మనం అందరం ఎదురు చూసేంత అద్భుతంగా ఉంది. సో మరి సావిత్రి పిరమిడ్ కేర్ సెంటర్, పత్రిజీ జన్మస్థల్. పత్రిజీ ఈ ఇంట్లోనే జన్మ తీసుకున్నారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటున్నారు. ఒక చక్కటి కేర్ సెంటర్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ కేర్ సెంటర్లో ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి, మరి ఏ టైంలో వచ్చి ధ్యానం చేసుకోవచ్చు, మొదలైన విషయాలన్నీ డాక్టర్ నీలిమ గారి ద్వారా తెలుసుకుందాం. మేడం చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ మన సావిత్రి పిరమిడ్ సెంటర్లో ఎంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ నడుస్తాయి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసుకుంటాం అందరం కలిసి. ఒక స్పీకర్ని అరేంజ్ చేస్తాము. అలాగే అఖండ ధ్యానం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది మాస్టర్స్ వస్తూ ఉంటారు అన్నట్టు. సో ఎలా అంటే ఒక్కోసారి మా దాంట్లో అందరం 5 మెంబర్స్ అటెండ్ అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం దీని వాల్యూ తెలిసిన వాళ్ళు వచ్చి కంపల్సరీ ఇక్కడ పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎలా చేంజెస్ వచ్చాయో మాకుతో షేర్ చేసుకున్న ఉన్నాయి. ఇంట్లో ఫాదర్ మారిపోయారని, ఇంట్లో పరిస్థితులు మారిపోయాయని, మీరు వచ్చినా రాకపోయినా మేమైతే వస్తాం, ఇలా ఉన్నారన్నట్టు. సో ఒక్కసారి ఒక స్పీకర్ని మాట్లాడిపోతే పెట్టండి ఇంకా వస్తాం అని వాళ్ళే మమ్మల్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రారేమో, ఫెస్టివల్ ఉంది కావచ్చు అని మేము ఆలోచించినా కానీ లేదు, ఏది ఉన్నా మాకు పెట్టండి అని మాకు ఫోన్స్ వస్తాయి. సో అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ముందు ఈ ప్రదేశంలో ఇంత టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదని మాకు తెలుస్తుంది. సో వాళ్ళు అందుకనే ఇప్పుడే యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా వాల్యూ పెరిగినా కొద్దీ అక్కడ ఎక్కువ స్పెండ్ చేయడం ఉండదు, ఇంకా చూసి వెళ్ళడమే. ఇది పత్రిజీ గారు పడుకున్న ప్లేస్, ఇక్కడ భోజనాల ప్లేస్ అని చూపిస్తూ తీసుకెళ్తారు. ఇది డెఫినెట్గా జరుగుతుంది. సో చాలామంది జనాలు వస్తారు, చూస్తారు, వెళ్తారు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. సో సార్తో కూడా ఇది ఒక అనుబంధం ఉంది, ఇది చెప్పాల్సిందే. ఎప్పుడైనా నేను ఒకటి గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే నాకు ఇది ఇంత కనెక్షన్ వస్తుంది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సో సార్ని బెంగళూరులో కలిసినప్పుడు మౌనంలోనే ఉన్నారు యాక్చువల్గా, లాస్ట్ డేట్స్లో ఉన్నప్పుడు. సో నేను ఏంటి విషయాలంటే స్కూల్లో చెప్తున్నాను అన్నాను, విన్నారు. సప్తాహాలు వెళ్తున్నాయి అన్నాను, విన్నారు. లైట్గానే చూశారు. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు తెలియలే. అయితే ఆ సప్తాహాలు చెప్తున్నప్పుడు నిజామాబాద్లో ఒకసారి నాకు విజన్ అంటే మెసేజ్ లాగా వస్తుంది అన్నట్టు. ఈ ప్లేస్ అప్పటికి నేను ట్రస్ట్ మెంబర్ కూడా కాదు, తిరుపతి లాగా అవుతుందని, నిత్య కళ్యాణము పచ్చతోరణం అలా అయిపోతుంది అని ఊరికే పదే నా లో వస్తూనే ఉంది ఆ మెసేజ్. అది నేను సార్ గుర్తు చేశాను, మన బోధన ఇలా అవుతుందట సార్ అనగానే అప్పుడు బ్రాడ్ స్మైల్ ఇచ్చారు అన్నట్టు. ఇచ్చి ఇలా కూర్చోమన్నారు, ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ అయిన కొన్ని నెలల్లోనే నేను మెంబర్ కూడా అవ్వడం జరిగిందనమాట. సో ఏదో కనెక్షన్ ఉంది అని నాకు అర్థమైంది. అలాగే నేను ఎప్పుడు ఇక్కడ ఉండాలని అనుకోలేదు కదా, చాలా ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామని, మా సార్ డాక్టరే, ప్రమోషన్ వస్తే ఎటు వెళ్ళిపోదామని చూస్తే ఆయన కూడా ఎప్పుడు ఇక్కడే బోధన, ఆర్మూర్, నిజామాబాద్ ఇక్కడే తిరిగేవారు. నాకు ఇంకేం అర్థమయ్యేది కాదనమాట. ఆ టైంలో పత్రిక గారు ఒకసారి చెప్పారు, ఫోన్ చేసి, ఏం లేదు మేడం మీరు నెలకు ఒక్కసారి బోధన వెళ్ళి రావాలి అన్నారు. బిఫోర్ కోవిడ్, చాలా ఇయర్స్ బ్యాక్. ఏం చేయొద్దు, ఒక్కసారి నెలకు ఒకసారి వెళ్ళి రండి అన్నారు అంతే. ఎందుకు చెప్పారో తెలియదు. అప్పుడు కమలా మేడం వీళ్ళందరూ ఉండే ఇన్ఛార్జ్, చేంజ్ అవుతూ ఉంటారు కదా అప్పుడు మాకు మెంబర్ కాకముందు. సో అలాగే చేశాను. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కాదు కానీ అప్పుడు పాత హౌస్, ఎలాగో ఒకసారి వచ్చేదాన్ని, వీలుని బట్టి భోజనం చేసుకుని ధ్యానం చేసుకొని వెళ్ళేదాన్ని, ఎవరైనా ఉంటే తీసుకొని వచ్చేదాన్ని. ఇలా కనెక్ట్ చేశారంటే నేను ఇక్కడ ఉంటాను అసలు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను అన్నట్టుగా ఉంది ఇప్పుడు నాకు. సో ఎంతమంది ఆత్మబంధువులు అంటే ప్రతి ఒక్కరిలో పత్రిజీ కనిపిస్తారు. ఎన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనను చూడలేదు యాక్చువల్గా వాళ్ళు, కానీ మనకంటే చూసిన వాళ్ళకంటే ఎక్కువ గౌరవిస్తారు, అంత కనెక్ట్ అవుతారు. వాళ్ళకు విజన్ కనిపిస్తుంది. ఇంకా ప్రతిసారి పడుకున్న ప్లేస్లో కనిపిస్తారట వాళ్ళకి. మేము అక్కడ ధ్యానం చేసుకుంటూ వస్తే ఒకరు వచ్చి కాళ్ళు నొక్కుతున్నారు. ఏం నొక్కుతున్నారంటే సార్ ఇక్కడ ఉన్నారు నొక్కు అని ఇంకొకరికి చూపిస్తున్నారు అన్నట్టు. సో అంత లైవ్లీగా ఉన్నారు ఇక్కడ ప్రతి ప్రదేశంలో అని నాకు అర్థమవుతుంది. వాళ్ళు మాతో ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న ఎంత హ్యాపీ అనిపిస్తూ ఉంటుందంటే, సో ముందు ఈ అవకాశం అందరికీ రాదు.
ఇప్పుడే మనం అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా ఒక్కసారన్నా సంవత్సరంకి ఒక్కసారన్నా విజిట్ చేయండి అని చెప్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి ఎలాంటి సమస్య అయినా అంటే మన పిరమిడ్లో కానీ ముందుకెళ్ళనివి క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్స్ రావడము, సాల్వ్ అవ్వడము చాలా జరిగాయి. వాళ్ళే చెప్పారు నాకు, ఇవన్నీ వాళ్ళు చెప్తేనే కదా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అద్భుతాలు చాలా జరిగాయి. మరి ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. మరి సంవత్సరంకి ఒక్కసారన్నా రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ మహోత్తరణ వేడుకలు నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అంగరంగ వైభవంగా బోధన్ శక్కర్ నగర్లో జరగబోతున్నాయి. సో దాని గురించి మరి ఇక్కడ మాస్టర్స్ అందరూ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఎలాంటి వాళ్ళు అంటే ఎంత దూరం నుండి వచ్చినా సౌకర్యం చక్కగా ఉంటుంది, దేనికి ఇబ్బందులు ఉండవు, చక్కటి అన్నప్రసాదము ఉంటుంది, మరి ధ్యానం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ప్రముఖుల సందేశాలు ఉంటాయి, ముఖ్యంగా పత్రిజీ జ్ఞానం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పాల్గొంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.